భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో 7 కనెక్టింగ్ రోడ్లు ఏవైతే ఉన్నాయో దాని మీద ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పుడు మనతోటి విఎంఆర్‌డీఏ కమిషనర్ తేజ్ భరత్ ఉన్నారు. సార్ నమస్తే. 7 కనెక్టింగ్ రోడ్లకు సంబంధించి ప్రజల్లో ఆసక్తి నెలకొంది. దాని గురించి వివరించండి సార్. మనకి ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ భోగాపురం గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా స్టార్ట్ అయింది. అందరికీ తెలిసిన విషయమే. గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే గౌరవ ఐటీ మంత్రి గారు, తర్వాత కేంద్ర విమానయాన శాఖ మంత్రి గారు రామ్మోహన్ నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు, అలాగే ఆల్ మినిస్టర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు ఆ ఈవెంట్లో. మెయిన్గా ఇప్పుడు విశాఖపట్నం ప్రజలు మన 7 రోడ్స్ గురించి తెలుసుకోవాలని అందరూ అడుగుతూ ఉన్నారు. సో ఆల్రెడీ చాలా మీడియాకి చెప్పున్నాం. సో మనకి 7 ప్రధాన రహదారులు లింకింగ్ ఫర్ ది నేషనల్ హైవే. అంటే ఎవరైతే ఎయిర్పోర్ట్కి వెళ్తారో వాళ్ళకి నేషనల్ హైవేకి సిటీలో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ని అవాయిడ్ చేసుకుంటూ ఫాస్ట్గా నేషనల్ హైవేకి వాళ్ళని కనెక్ట్ చేస్తే నేషనల్ హైవే నుంచి వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్తాక అనువుగా ఉండేలాగా ఒక 7 రహదారులను ఐడెంటిఫై చేయడం జరిగిందండి. ఈ 7 రహదారుల్లో విఎంఆర్‌డీఏ 4.5 రోడ్స్ చేశారు, జీవీఎంసీ 1.5 రోడ్డు చేస్తున్నారు, అలాగే ఆర్ఎండ్బి ఒక రోడ్డు చేస్తున్నారు. ఇందులో అన్నిటికంటే ముఖ్యమైన రోడ్డు అడవివరం సుంటిం రోడ్డు, రోడ్ నెంబర్ 12 అంటాము. మనకి ఎవరైతే సిటీలో ఉన్న ట్రాఫిక్ ఉంటారో సిటీలో ఓల్డ్ నేషనల్ హైవే మీదుగా వాళ్ళు ఎన్హెచ్ మీద మీట్ అవ్వాలంటే వాళ్ళు సుమారు 12 ట్రాఫిక్ సిగ్నల్స్ దాటుకుని వెళ్ళాలి. సో సిటీలో ట్రాఫిక్ కనుక మనకి అరిలోవా వచ్చి ఇటు అడివారం జంక్షన్ దగ్గర రైట్ తీసుకున్నట్లయితే అక్కడ మనం ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ అన్ని అవాయిడ్ చేసుకుని డైరెక్ట్గా సొంటిం జంక్షన్ దగ్గర హైవే మీద ఎక్కినట్లయితే అక్కడ నుంచి ఎన్హెచ్ నుంచి డైరెక్ట్గా వెళ్తే మనం చాలా వరకు జంక్షన్స్ దగ్గర అయ్యాల్సిన జామ్ని మనం తగ్గించవచ్చు, అలాగే టోటల్ ట్రావెల్ టైంని కూడా మనం తగ్గించుకోవచ్చు. సో ఇది ఒక ఇంపార్టెంట్ రహదారి. వేపగుంట పెనగాడి, ఇది ఆర్ఎండ్బి రోడ్డు. ఈ వేపగుంట పెనగాడి రోడ్డు సగం జీవీఎంసీ చేస్తున్నారు, సగం విఎంఆర్‌డీ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 90-95% ఇద్దరిది కంప్లీట్ అయిపోయిందండి. ఇంకొక 5% ఉంది, అది కూడా ఫైనల్ స్టేజెస్లో ఉంది. మాక్సిమం 1-2 డేస్లో ఆ రోడ్డు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. తర్వాత వేపగుంట జుత్తాడ రోడ్డు, ఇది గాజువాక ఏరియా, ఎన్ఏడి ఏరియా ఇక్కడున్న ప్రాంత ప్రజలందరూ కూడా సిటీలో రోడ్స్కి రావాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా అక్కడి నుంచి నేషనల్ హైవే మీద ఎక్కడానికి ఈ రోడ్ చాలా అనుకూలంగా వాళ్ళకి పనికొస్తుంది. ఈ వేపకొండ జుత్తాడ రోడ్ కూడా జీవీఎంసీ వారు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఒక 40% రోడ్ కంప్లీట్ అయింది. ఇది కంప్లీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్, ఇంతకుముందు ఈ రోడ్ లేదు, మిగతా అన్ని బ్రౌన్ ఫీల్డ్. ఇది జుత్తాడ అనేది కంప్లీట్ గ్రీన్ ఫీల్డ్. ఇందులో డిఫెన్స్ ల్యాండ్ వచ్చింది, ఎండోమెంట్ ల్యాండ్ ఉంది, ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. కాబట్టి అందరి దగ్గర క్లియరెన్స్ తీసుకోవడం కొంత వ్యవధి పట్టింది. బట్ ఇప్పుడు ప్రోగ్రెస్ బాగుంది, 40-45% కంప్లీట్ అయింది. జీవీఎంసీ వారు ఆ రోడ్ త్వరలో కంప్లీట్ చేస్తారు. అలాగే మనకి ఇటు భీమిలీ సైడ్ మనకి తిమ్మాపురం మారికవలస రోడ్డు ఒకటి చేయడం జరిగింది. సో తిమ్మాపురం జంక్షన్ దగ్గరికి మనకి మారికవలస జంక్షన్ మధ్యలో కనెక్టివిటీలో భీమిలీ సైడ్ ఉన్న అన్ని గ్రామాలు ప్రజలందరూ కూడా డైరెక్ట్గా ఓల్డ్ ఎన్హెచ్కి మీట్ అయ్యి ఆనందపురం జంక్షన్ దాటేసి నెక్స్ట్ దొరతోట రోడ్ నుంచి నెక్స్ట్ ఆనందపురం జంక్షన్ దాటి కనెక్ట్ అయ్యేదానికి స్కోప్ ఉంది. సో దీనివల్ల చాలా ట్రాఫిక్ అవాయిడ్ అవుద్ది. అలాగే ఆనందపురం జంక్షన్ దగ్గర కూడా క్రౌడ్ జామ్ అవాయిడ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే తాళవలస నేరెళ్ళ వలస రోడ్ ఒకటి, అలాగే నెక్స్ట్ బోయిపాలెం కాపులపాడ రోడ్ ఒకటి. ఆ రోడ్స్ కూడా మేము విఎంఆర్‌డీ చేశారు, డెవలప్మెంట్ కంప్లీట్ చేసుకున్నారు. అవి కూడా ప్రోగ్రెస్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి వాడకంలోకి వచ్చేసినాయి. సో ఈ 3 రోడ్లు కూడా ఇటు భీమిలీ సైడ్ ఉన్న అంత సిటిజన్స్కి పనికొస్తుంది. ఇంక ఇదే కాకుండా కోస్టల్ కారిడార్ మొన్న ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా అనౌన్స్ చేశారు. కోస్టల్ కారిడార్ రోడ్డు కూడా అతి త్వరలో కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయబోతా ఉన్నారు. అది రాగానే మనకి ఒక 2 yearsలో మొత్తం ఫ్రమ్ తెన్నేటి పార్క్ దగ్గర నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు 38 కిలోమీటర్లు, మొత్తం సిటీలో ఉన్న పార్ట్లో 45 meters విత్ ఎలివేటెడ్ కారిడార్స్, అండ్ భీమిలీ దగ్గర నుంచి భోగాపురం వరకు 60 meters. సో ఒక 200 అడుగు రోడ్డు మనకి ఉండబోతుంది. సో దీనివల్ల భోగాపురం కనెక్టివిటీ బాగా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మెట్రో కూడా తుది దశలో ఉందని సమాచారం ఉంది. మెట్రో కూడా వచ్చినట్టయితే మనకి డబుల్ డెక్కర్ మోడల్లో వస్తుంది. కాబట్టి ఒక సిటీ మధ్యలోంచి ఓల్డ్ ఎన్హెచ్ మీద నుంచే మనకి భోగాపురం వరకు కూడా కనెక్షన్ అనేది జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ మెట్రో ఎట్లా వస్తుంది? ఫస్ట్ ఫేజ్ మెట్రో అంటే అదే మనం ప్రపోజల్ పంపించున్నాము. ఆ ప్రపోజల్ ప్రకారంగా మరి డబుల్ డెక్కర్ ప్రపోజల్ పెట్టాము. మరి దాని మీద ప్రభుత్వం తీసుకుని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే కోరమన్పాలెం స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి ఇటు వస్తున్నట్లు నుంచి కొమ్మాది వరకు ఫస్ట్ ఫేజ్ అన్నారు, అక్కడ నుంచి భోగాపురం వరకు సెకండ్ ఫేజ్ అన్నారు. బట్ ప్రభుత్వం ఏంటంటే 2 phases ఒకసారి చేయడానికి పర్మిషన్ అడుగుతూ రాశారు. ఇప్పుడు కనెక్టింగ్ రోడ్లోని ఆర్ఎండ్బి ఇంకా కొంత పెండింగ్ ఉన్నది, ఎప్పట్లో ఇది భీమిలీ దొరతోట జంక్షన్ రోడ్డు టెండర్స్ అయ్యిందండి, వర్క్ స్టార్ట్ అయింది. వాళ్ళు 3 నెలల్లో కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. గౌరవ కలెక్టర్ గారు ఎస్సీఆర్ఎన్బి దాని మీద వేగవంతంగా చేసేలాగా చర్యలు తీసుకుంటున్నారు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్ అయితే ఉంది, ఎక్స్పాన్షన్ బ్రౌన్ ఫీల్డ్ కాబట్టి ప్రజెంట్ వెళ్తాకి ఇబ్బంది లేదు. మొత్తం మీద ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ 7 కనెక్టింగ్ రోడ్లు ఉన్నాయో వీటిలన్నిటి కూడా
ఇంచుమించుగా పూర్తయ్యాయి. మరొక కొంతమేర ఆర్ఎండ్‌బి తయారు చేయవలసిన ఏదైతే రోడ్లున్నాయో, ఆ రోడ్లు కూడా 1, 2 నెలల్లోనే పూర్తి కానున్నాయి. ఇదంతా కూడా ఇక్కడ ఎకనామిక్ జోన్‌గా ఏర్పడేందుకు నిన్ననే సీఎం తోటి రివ్యూ కూడా జరిగింది అధికారులకు. ఖచ్చితంగా ఇది మంచి ఎకనామిక్ జోన్‌గా తయారు కాబోతుంది. విశాఖ ఒక పెద్ద మహానగరంగా మారబోతుంది. దేశంలోనే ప్రధానమైన నగరంగా వ్యాపించబోతున్నది నగ్న సత్యం. కెమెరామెన్ స్వామితో శ్రీధర్, జీటీ ఇండియా న్యూస్, విశాఖపట్నం.